లోకల్ టాక్. ఇక ఇప్పుడు మరొక నియోజకవర్గం చూద్దాం. కొండపి శాసనసభ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఒంగోలు లోక్సభ స్థానం పరిధిలోని కీలక అసెంబ్లీ సెగ్మెంట్గా పొగాకు సాగు, మెట్ట ప్రాంత వ్యవసాయం, గుండ్లకమ్మ ప్రాజెక్టు ఆయకట్టు, సింగరాయకొండ, టంగుటూరు ప్రాంతాల వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు, గుండ్లకమ్మ కాలువల ద్వారా సాగునీటి సరఫరా, త్రాగునీటి సమస్యల పరిష్కారం, గ్రామీణ రహదారులు, విద్యుత్ సరఫరా, మెట్ట ప్రాంత అభివృద్ధి, రైతు సంక్షేమం వంటి అంశాలు ఈ నియోజకవర్గంలో ప్రతి ఎన్నికల్లోనూ ప్రధాన రాజకీయ చర్చనీయాంశంగానైతే నిలుస్తూ ఉన్నాయి. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఘన విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్పై 26,438 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విజయం సాధించారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ వెంకటయ్య మాదాసిపై 1,024 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం ఇప్పటికీ కొండపిలో టీడీపీ ఆధిపత్యాన్ని నిలబెట్టారు. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపూడి ప్రభాకర్ రావుపై 5,428 ఓట్ల మెజార్టీతో గెలిచి కొండపిలో తన విజయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓట్ల సంపూర్ణ ఏకీకరణ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు, జనసేన ప్రభావం, కమ్మ, కాపు, దళిత, బీసీ సామాజిక వర్గాల ఐక్యత, డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వ్యక్తిగత ప్రజాదరణ, గ్రామీణ ప్రాంతాల్లో బలమైన క్యాడర్ అయిన భారీ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ప్రస్తుతం కొండపి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి బలమైన రాజకీయ ఆధిపత్యంతో కొనసాగుతుండగా కోల్పోయిన రాజకీయ బలాన్ని తిరిగి సాధించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక స్థాయిలో పార్టీ శ్రేణులను బలోపేతం చేస్తూ క్షేత్రస్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేపడుతుంది. ఇక కొండపి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి అజేయమైన కంచుకోటగా గుర్తింపు పొందిన ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. 3 వరుస ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచిన డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఈ ప్రాంతంలో ప్రత్యేక రాజకీయ ముద్ర వేశారు. వృత్తిరీత్యా వైద్యుడిగా ప్రజలకు చేరువైన ఆయన సరళమైన రాజకీయ శైలి, నిరంతర ప్రజా అందుబాటు, గ్రామీణ సమస్యలపై అవగాహన, పార్టీ క్యాడర్తో సమన్వయం వంటి అంశాలతో బలమైన నాయకుడిగా ఎదిగారు. అయితే హ్యాట్రిక్ విజయంతో ప్రజల అంచనాలు భారీగా పెరిగాయి. పొగాకు రైతుల సమస్యలు, సాగునీటి కొరత, మెట్ట ప్రాంత అభివృద్ధి, గ్రామీణ మౌలిక వస్తువుల కల్పన వంటి అంశాల్లో ఫలితాలు చూపాల్సిన బాధ్యత ఇప్పుడు మరింత పెరిగింది. ఇక ఇప్పుడు శ్రీ డోలా వీరాంజనేయ స్వామి రాజకీయ బలమైన అంశాలేంటో చూద్దాం. హ్యాట్రిక్ విజయ పరంపర. 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించడం డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వ్యక్తిగత రాజకీయ బలాన్ని ప్రతిబింబిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు మారినా కొండపిలో మాత్రం తన ఆధిపత్యాన్ని కొనసాగించడం ఆయనపై ప్రజలకున్న విశ్వాసాన్ని స్పష్టం చేస్తోంది. హ్యాట్రిక్ విజయంతో నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఇక వైద్యుడిగా ప్రజలకు చేరువైన వ్యక్తిత్వం. వృత్తిరీత్యా వైద్యుడు కావడంతో ప్రజల్లో సేవాభావం కలిగిన నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండటం, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం, వ్యక్తిగతంగా సమస్యలు తెలుసుకోవటం వంటి అంశాలు ఆయనకు బలమైన ప్రజాదరణను తీసుకొచ్చాయి. ఇక రాజకీయ నాయకుడంటే ప్రజాసేవకుడిగా గుర్తింపు పొందడం ఆయనకు అదనపు బలం. బలమైన టీడీపీ క్యాడర్ మద్దతు. కొండపి చాలా కాలంగా టీడీపీకి బలమైన నియోజకవర్గంగా కొనసాగుతుంది. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ శ్రేణులు చురుకుగానైతే పనిచేస్తూ ఉన్నాయి. ఈ సంస్థాగత బలం ప్రతి ఎన్నికలోనూ ఆయన విజయానికి అండగా నిలుస్తుంది. స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేయడంలో కూడా మంచి సామర్థ్యం కనబరిచారు. ఇక వివాదరహిత రాజకీయ శైలి.
అనవసర రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటూ అభివృద్ధి, ప్రజాసేవకే ప్రాధాన్యత ఇవ్వటం ఆయన ప్రత్యేకత. ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం వల్ల అన్ని వర్గాల్లో ఆమోదయోగ్యమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక సామాజిక సమీకరణాల అనుకూలత. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వల్ల కమ్మ, కాపు, బీసీ దళిత వర్గాల ఓట్లు గణనీయంగా ఏకీకృతమయ్యాయి. దీనికి తోడు ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా కలిసి రావడంతో భారీ మెజార్టీ సాధించారు. ఇక భవిష్యత్తులో కూడా ఈ సామాజిక సమీకరణాలను కొనసాగించగలిగితే ఆయన రాజకీయ స్థానం మరింత బలపడే అవకాశం అయితే ఉంది.